అవసరం ఉంది ఏర్పాటు చేయాలంటే దానికి 5 కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటవీ సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. సో మిగతా మెయిన్ పాయింట్స్కి వెళ్ళబోయే ముందు జస్ట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ పాయింట్. మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి. చాలాసార్లు రాహుల్ పాండే గారు కానీ ఇంతకు ముందున పీసీసీఎఫ్ గారు కూడా చెప్పారు, ఇది దృష్టిలో ఉంది. నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీన్ని ట్రై టు అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కెన్. ఐ గివ్ యూ దట్. మనకి ఈ అటవీ సంరక్షణకు సంబంధించినంత వరకు వీఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైరిటీ ఆఫ్ ద ఎంటైర్ గ్లోబ్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 22% మంది ఫారెస్ట్ కవరేజ్. తర్వాత మిగతా డీనోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు అరౌండ్ 31% ఉంటుంది. ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారు, ఇంక్లూడింగ్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల అడవి లేదు. అది ఏం అంటే 22% అని చెప్తున్నా కానీ యాక్చువల్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్. బట్ దాని వెనక ఎంత అటవీ మన పచ్చదనం ఉందనేది కూడా కొంత క్వశ్చనబుల్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకంగా తెలియజేస్తానని చెప్పి ఐ థింక్ మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని నెక్స్ట్ టైం ఉన్నతాధికారులతో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం. అలాగే మెయిన్ మీరందరూ దృష్టి సారించవలసిన కొన్ని ప్రధాన అంశాలు వరుసగా మీకు తెలియజేసుకుంటారు. ఒకటి, ఎన్క్రోచ్మెంట్ జరిగిపోతూ ఉన్నాయి. ఏది ఫారెస్ట్ భూమి, ఏది రెవెన్యూ భూమి. మన మధ్యన శ్రీశైలం టెంపుల్ది కూడా గొడవలు బిట్వీన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దాంతో కొన్నిసార్లు చేసాం. సో మీకు యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఛాలెంజెస్ as you keep addressing it. Sometimes it could be in the name of development, it could be due to developmental issues. You have to adjust certain things, you have to kind of certain issues will be there which we have to come to a common consensus. That is one aspect which will go through it. అలాగే ఈ ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి మేము లీడ్ తీసుకున్నాక చిత్తూరులో కూడా అంతకుముందు చేసిన మినిస్టర్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ చేసిన వాళ్ళు ఇది వాళ్ళ స్వంత ఆస్తిలాగా వాళ్ళు ఎన్క్రోచ్ చేశారు. మాకు ఒకటే ఏమనిపించిందంటే, ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి డిఎఫ్ఓ స్థాయిలో కావచ్చు, దానికి మించిన బీట్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరు కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారని అనిపించింది. కనీసం దాన్ని ఎందుకు దీన్ని ఇంత బలంగా తీసుకురాలేకపోయారు, పబ్లిక్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు అనిపించింది. అందువల్ల మీ ప్రథమ బాధ్యత, మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. ఉన్న 22%లోనే పచ్చదనం తక్కువ ఉంది. దాన్ని ఒకటి డెవలప్ చేయడం. 2, డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి ఇంకో 31% పెరిగింది. మన టార్గెట్ 2047కి ఇట్ షుడ్ బి 50%. బట్ ఇట్ ఈస్ ఎ టఫ్ ఛాలెంజ్. అది అంత తేలికేంది కాదు. బట్ వీ విల్ కమ్ టుగెదర్, విల్ వర్క్ టుగెదర్, విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్, అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఉన్నతాధికారులకి, మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సనలీ రీచ్ అవుట్ టు మీ, ఐఎమ్ అవైలబుల్. అలాగే సిబ్బందిని నియామకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకతే పాటించాం. ఇక్కడ మెరిట్ ఓరియంటెడ్ సిఫార్సుల్ని అసలు వదిలేసి మెయిన్ మెరిట్ ఓరియంటెడ్ ఎఫెక్టివ్, ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటి అన్నింటినీ దాటి చేస్తాం అన్నమాట. సో ఐ వాంట్ టు గివ్ యూ ద అష్యూరెన్స్ టు ఆల్ ద డైనమిక్ అఫీషియల్స్ దట్ we are there to stand by you. I will be personally there to stand by you, apart from all the officials of great integrity sitting on this dais today. So 50% ఈ కవరేజ్కి మనం ఏమేం చేయాలనేది టైం టు టైం విల్ గివ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ఇట్. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక. మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం. ఇది మనకి
బెనిఫిట్ ఒక 974 కిలోమీటర్ల ఈ తీర ప్రాంతం పొడవు ఉంది. ఒకసారి అలాగే మనకు ఉప్పెన్లు కానీ లేదంటే సునామీలు కావచ్చు, లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ప్రతి సంవత్సరం కనీసం ఒక 2-3 ఎకరాలు ముందుకు వచ్చేస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ మర్చిపోయాను కానీ ఒక 10 అడుగులు వచ్చేస్తాం. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని అరికట్టడానికి, సముద్ర కోతను గురవ్వకుండా ఉండడానికి, సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం. 974 కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ చేయాలని. దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టోరేషన్, అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బండ్ ప్లాంటింగ్, అలాగే తాటి ఇట్లాంటి పండానోస్ అనేటువంటి సాంప్రదాయ తీర ప్రాంత జాతుల అభివృద్ధిని చేయడం. ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాల పరిమితులు ఉండాలి. ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధకని నిరోధిస్తుంది. జీవనోపాధులని అంటే దాని మీద ఆధారపడ్డ వ్యక్తులని, లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది. అలాగే అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హ్యాడ్ టేకెన్ ద టాస్క్, రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది, కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని. ఎలక్ట్రిక్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి. మొన్న మధ్యన మన తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి. మేబీ ఇట్ ఈస్ అ నెసెసరీ కాన్ఫ్లిక్ట్ యాజ్ ద సివిలైజేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ ఎంక్రోచింగ్ ద ఏరియా విచ్ విల్ బి ఇన్హాబిటెడ్ న్యాచురల్ ఇన్హాబిటేషన్ ఆఫ్ యానిమల్స్. అంటే వాటిని మనం ఎన్క్రోచ్ చేసి మనం వాటి జోలికి వాటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం. సో ఇది తప్పదు ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్లో. కానీ హౌ బెస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్, మన ఈ జంతు సంరక్షణ ఎలా చేయాలి అనేది. సో దానికోసం ప్రత్యేకంగా చిత్తూరు మరియు ఈ మన్యం జిల్లాల్లో మన పార్వతీపురం, చిత్తూరు చోట ఈ ఏనుగుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సో నేను ఛార్జ్ తీసుకున్నాక రివ్యూ మీటింగ్స్లో నాకు 2 బయటకు వచ్చింది. ఒకటి ఎలిఫెంట్స్ని మనం ఇట్లా వైల్డ్ ఎలిఫెంట్స్ని ఏం చేయాలంటే ఉన్నతాధికారులు అందరూ చెప్పింది ఏంటంటే, మనం కర్ణాటక చాలా ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళ దగ్గర. కుంకి ఎలిఫెంట్స్ని, వైల్డ్ ఎలిఫెంట్స్ని మనం వాటితో ట్రైన్ చేయొచ్చు. సో వీ టుక్ అన్ ఎక్సెప్షనల్ అప్రోచ్ అండ్ వీ వెంట్ టు కర్ణాటక, వీ వెంట్ టు ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ మినిస్టర్. దే హ్యావ్ రియల్లీ సపోర్టెడ్ us and they gave us 4 కుంకి ఎలిఫెంట్స్ టు మిటిగేట్ హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ఇది బిగ్ అచీవ్మెంట్. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఇప్పుడు నిన్న రివ్యూ మీటింగ్ కూడా మాట్లాడతా 9 ఒకసారి మనకి మాట్లాడతా ఒరిస్సాలో మైనింగ్ జరగడం వల్ల వారికి జరిగే న్యాచురల్ హ్యాబిటేషన్ దెబ్బతింటం వల్ల అవి మైగ్రేట్ అయిపోయింది. ఇదేమో అటవీ ప్రాంతం కాదు, కానీ ఇది పంట పొలం ప్రాంతం. సో క్రియేట్ చేస్తామంటే వాటికి లేజ్ అయిపోయి దాంట్లో ఒక ఎలిఫెంట్ లేదు, కూర్చోబెట్టి 9 నుంచి ఒక గుంపు ఇంకోటి 7 ఎలిఫెంట్స్ అనుకుంటారు. సో ఇందులో నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఒకటి రీచింగ్ అవుట్ మనం కూర్చోబెట్టి అదొకటి ఒక మల్టిపుల్ మెజర్స్ అనుకున్నాం. కొత్త కొన్ని ఎలిఫెంట్స్ ని తీసుకొచ్చి మనం ఈ శేషాచలం తిరిగి వరగడం 3-4 ఎలిఫెంట్స్ ని ఆ జీన్ డైవర్సిటీ కూడా పెరుగుతుందని చెప్పి అది కూడా నిర్ధారణ వచ్చాం. సో ఇది చేయడం 6 months పడుతుంది. సో ఈ కన్సర్న్ రేంజ్ డిఎఫ్ఓ కూడా ఇది ఫ్యూచర్ మీకు మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లో చాలా కొంత మీరు రెవెన్యూ అధికారులతో కానీ, అలాగే మీకు ఏమాత్రం టెక్నాలజీ అవసరం కానీ, లేదంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా మీకు ఎంత హ్యాండిల్ చేయగలం, ఎంత నిధులు ఇవన్నీ సెకండరీ ఇష్యూ. కానీ అసలు ముందు మీరు ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తే
నేను ఐ కీప్ ఆన్ డూయింగ్ రెగ్యులర్ రెడ్యూస్. సో ప్లీజ్ మీరు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దయచేసి మీకున్న స్థానికమైన ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా రీచ్ అవుట్ టు us and we will make sure that we will address that. అలాగే మేజర్గా ఏంటంటే నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా స్పీషీస్ తగ్గిపోతూ ఉన్నాయి. ప్లాంట్ స్పీషీస్, మొక్కల వైవిధ్యత, జాతులు, కొత్త జాతులు లేవని అదొకటి అడ్రస్ చేయడంతో పాటు విభిన్నమైన ఈ మొక్కల జాతుల్ని సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం. నేను రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన లైక్ వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ వీఆర్ డెవలపింగ్ యాజ్ ఫారెస్ట్ నర్సరీస్ అంటే ఐ థింక్ నాట్ మోర్ దెన్ 10 to 20 స్పీషీస్ తప్ప ఎక్కువ లేదు. బట్ ఇంత వైవిధ్యం ఉంది అడవుల్లో. హౌ కమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద